లో జరిగిన ఘటన ఏదైతే దళితులు అలాగే బహుజనులు కలిసి విగ్రహం ఏర్పాటు చేయడంపై సో అక్కడ కూడా యుద్ధ వాతావరణం కూడా జరిగింది. సో ఈ ఘటన ఎట్లా వస్తారు? ముఖ్యంగా ఇది ఖచ్చితంగా మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ఘటనగానే చూడాలి బేసికల్‌గా. ఎందుకనంటే ఈరోజు ఎవరి విశ్వాసాలు ఈ దేశంలో ఎవరి విశ్వాసాలు వాళ్ళు పాటించేటువంటి ఎవరి మతాల స్వేచ్ఛ మనకుంది. ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఇక్కడ దళితులు ఏదైతే బుద్ధుడి మార్గదర్శకంలో బుద్ధుడి యొక్క విశ్వాసాలు, బుద్ధుడి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఒక విధానాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు దాంట్లో వెళ్తున్నారు. సో వాళ్ళు ఏదైతే ఇక్కడ ప్రభుత్వ భూమిలో బుద్ధుడిని పెట్టుకుంటే అక్కడ వచ్చి ఏదైతే జై శ్రీరామ్ అనే నినాదాలతో ఏదైతే మేము హిందువులము లేకపోతే బౌద్ధం అనేది అది వేరు అదొక మతం ఎట్లా చేస్తారనేటువంటివి ఈ ఆలోచనతో రావడం అనేటువంటిది ఇది చట్ట ప్రకారము ఇది తప్పే, రాజ్యాంగ ప్రకారము ఇది తప్పే. ఖచ్చితంగా వాళ్ళని చట్ట ప్రకారము వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. ఎందుకనంటే ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 500 మంది ఒక 70 మంది పైన దాడి చేయడం అనేటువంటి ఒక కిరాతకం, ఒక ఆలోచన కూడా ఒక దారుణమైన ఆలోచనే. సో ఆలోచన రావటానికి ఉన్నటువంటి ఆ వెనుకున్నటువంటి శక్తులు వీళ్ళని ముసిగొలిపి, ఎందుకనంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ దేశంలో కానీ మత రాజకీయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ క్రమంలోనే ఈ తెలంగాణలో కూడా ఈ మత విద్వేషాలు సృష్టించి లేకపోతే దళితుల మధ్య, బీసీల మధ్య, లేకపోతే ఆదివాసీల మధ్య, లేకపోతే ఇంకా వేరే వేరే వర్గాలను చీలుస్తూ వాళ్ళ మధ్య ఘర్షణలు సృష్టిస్తూ లాభపడదామని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. సో అందులో భాగంగానే ఈ ఆలోచన కూడా ఇది కూడా జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాదు, పోలీస్ వ్యవస్థ మీరు అన్నట్టు అది 500 మంది కలిసి 70-80 మంది పైకి రావడం కావచ్చు, అంటే అట్లా థాట్ రావడం కూడా డేంజర్ అని చెప్పి సో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, అక్కడ పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు ఏం చేస్తున్నారో మరి వాళ్ళకి తెలియాలి. బేసికల్గా ఏంటంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అలర్ట్గా ఉంటే లా అండ్ ఆర్డర్ పైన ప్రజల పైన నిజంగా వాళ్ళకి ఒక రకమైన ప్రేమ ఉంటే ఇది జరిగేది కాదు. ఇంతమంది పెద్ద ఎత్తున వస్తున్నారంటే ఎక్కడో ప్రిపరేషన్ జరిగే ఉంటది ఖచ్చితంగా, ఎక్కడి నుంచో వస్తుంటది. దాని ముందు రోజు నుంచే వాళ్ళు మెసేజ్లు పెట్టుకొని ఉంటారు, లేకపోతే ఇంకో రకంగా చేసుకొని ఉంటారు, లేకపోతే ఎక్కడో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని ఉంటారు. ఇదంతా పోలీస్ వ్యవస్థకు తెలియదు కాదని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఒక ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే విపరీతమైన నిఘా ఉన్నాయి. ఈ రోజులలో ఇంతమంది కలుస్తున్నారంటే తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా దీని వెనుక పోలీసులు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగానే మనకు అనిపిస్తుంది. అటు జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సంఘటన జరుగుతుంటేనే ఉటవుటిన బుద్ధుడి విగ్రహాన్ని కూడా తీసేసి చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా వీళ్ళ వెనుక అటు రాజకీయంగా ఇటు అన్ని రకాలుగా ఇటు ప్రభుత్వ యంత్రాంగాలకు సపోర్ట్ ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. అందుకే ఇది కేవలం బీసీలు దళితుల మీద దాడి చేసిన దాడిగా చూడదు, అసలు ఒక వ్యవస్థనే దళితుల మీద దాడి చేసింది అన్నట్టుగా మనం దాన్ని చెప్పాలి. సో ఫైనల్ ఏమనుకుంటారు అంటే ఈ ఘటన జరిగిపోయింది, సో మీరు అన్నట్టు పోలీస్ అధికారులు కావచ్చు న్యాయపరంగా కూడా పోతామని చెప్పి చెప్తారు. సో ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు అండ్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఖచ్చితంగా చట్టంలో అటు రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి అన్నిటినీ కాపాడుకుంటూ ఇటు బాధితులకు న్యాయం జరిగేటట్టుగా ఖచ్చితంగా ముందుకెళ్తాం. మేము జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్తున్నాం ఇప్పటికి కూడా మీరు తప్పులు చేశారు, వాటిని సరిదిద్దుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, బాధితులను అరెస్ట్ చేయండి, అటు బాధిత కుటుంబాలకి నష్టపరిహారాన్ని ఇవ్వండి, వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం అందించండి. మేము కూడా ఈ 2-3 రోజులలో చలో మొదలు కార్యక్రమం పెట్టుకొని అక్కడికి వెళ్తాం. అక్కడ వాళ్ళకి మద్దతుగా మేము కూడా నిరసనలో పాల్గొంటామని చెప్పి కూడా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడాలి. ఈరోజు మాలలు వీళ్ళంతా దెబ్బలు తిన్న వాళ్ళంతా కూడా మాలలు, దాడి జరిగిందంతా కూడా మాలల పైన. మాల ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు కూడా. ఆ సామాజిక ఎవరైతే సమాజాన్ని, ఎవరైతే ఈ యొక్క అంబేద్కరైటు ఫిలాసఫీని ఎవరైతే మనకి పాటిస్తారో ఆ నాయకులు కూడా ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు, చర్యలు తీసుకోలేదు. పోలీసుల మీద ఇంతవరకు ఒత్తిడి లేదు. నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే బాధిత మహిళలు ఎవరైతే దెబ్బలు తిన్నవారో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోని పరిస్థితి. అంటే అంత నిర్లక్ష్యము ఈ సామాజిక వర్గం మీద ఉంది. కాబట్టి మేము పోలీసులకైనా అధికారులకైనా అటు ఈ వర్గాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులకైనా ఈ ప్రభుత్వానికైనా చెప్పేది ఏంటంటే మీరు ఇంత సింపుల్ గా ఈ విషయాలను తీసుకుంటే ప్రజలు కూడా అంతే సింపుల్ గా మిమ్మల్ని తీసుకుంటారు. రేపటి రోజున మేధావులు కానీ విద్యార్థులు అందరూ కూడా మీకు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్తారు. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు సీరియస్ గా తీసుకొని ఏదైతే ప్రజలు దెబ్బతిన్నారో సమాజంలో ఏళ్ళ కొలతగా అణచివేతను అనుభవిస్తారు, ఇప్పటికి కూడా వారి మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఇది మీరు సీరియస్ గా తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఏవైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం వాళ్ళకు శిక్షలు వేసేటట్టుగా మీరు కోర్టులలో కేసులు ముందుకెళ్ళేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.